హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కథ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సండే స్పెషల్ ప్రాన్ ఫ్రై. రైస్లో కలుపుకునేలాగా గ్రేవీగా ఉండే ప్రాన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 2 మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 3 పచ్చిమిరపకాయలని మధ్యలో కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలని 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న అరకిలో పచ్చి రొయ్యలను వేసుకొని రొయ్యలు మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత కొంచెం పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ కారం వేసుకొని కర్రీ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. మసాలాలు వేసిన తర్వాత కర్రీని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. 10 నిమిషాలు రొయ్యల్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసుకొని ఒకసారి కర్రీ మొత్తాన్ని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతేనండి, మంచి గ్రేవీగా ఉండే ప్రాన్ ఫ్రై రెడీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కథ.